దివ్యకి తనుజ వెన్నుపోటు. ఈ టాస్క్ కి సంజన సంచాలకులు. ముందుగా రామ్ ఈ టాస్క్ నుంచి ఎలిమినేట్ అయిపోయాడు. ఆ తర్వాత కళ్యాణ్ కనిపెట్టేయడంతో భరణి కూడా తప్పుకున్నాడు. నెక్స్ట్ తనుజకి సంజన అవకాశం ఇచ్చింది. తనుజ వెళ్లి దివ్య లైట్ ఆఫ్ చేసింది. ఇక గంతలు ఓపెన్ చేయగానే తనుజ మీద ఉన్న నమ్మకంతో కళ్యాణ్ ఆఫ్ చేసి ఉంటాడని దివ్య చెప్పింది. మీరు సంచాలక్గా ఉన్నప్పుడు ఇమ్మాన్యుల్ ని ముందు రిస్క్ లో పెట్టారు. తనుజ నాకు తీయదు అనిపిస్తుంది. సో కళ్యాణ్ అంటూ చెప్పింది దివ్య. ఇది రాంగ్ అవ్వడంతో ఆమె ఎలిమినేట్ అయింది. తర్వాత సంజన తింగరిగా వెళ్లి ఇమ్మాన్యుల్ కి అవకాశం ఇచ్చింది. దీంతో ఇమ్ము తనుజది ఆఫ్ చేయగానే తనుజ కరెక్ట్ గా గెస్ చేసి ఇమ్ము అని చెప్పేసింది. ఎందుకంటే కళ్యాణ్ తనుజ ముందే ఒక ఒప్పందం చేసుకున్నారు. నేను నీది ఆఫ్ చేయను, నువ్వు నాది ఆఫ్ చేయకు అనుకున్నారు. సో ఇమ్ము అవుట్ అయిపోయాడు. కళ్యాణ్ తనుజ మధ్య ఎవరు కెప్టెన్? ఇక రేస్ లో మిగిలిన తనుజ కళ్యాణ్ లో కెప్టెన్ ఎవరు కావాలో డిసైడ్ చేసే పవర్ డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్ల చేతిలో పెట్టాడు బిగ్ బాస్. డేంజర్ జోన్ లో ఉన్న సభ్యులందరూ వీళ్ళిద్దరిలో ఎవరికి కెప్టెన్ అయ్యే అర్హత లేదనుకుంటే వాళ్ళ లైట్ ఆఫ్ చేయండి అని బిగ్ బాస్ చెప్పాడు. అందులో డీమాన్, రీతు, శ్రీజ కళ్యాణ్ కి సపోర్ట్ చేయగా సుమన్, సంజన మాత్రమే తనుజకి మద్దతిచ్చారు. దీంతో కళ్యాణ్ కెప్టెన్ అయిపోయాడు. కెప్టెన్ గా కళ్యాణ్ పడాలా, మేమంతా వెనక పడాలా అంటూ రీతు తెగ పొంగిపోయింది. వెళ్ళి హగ్